ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో బిగ్ టీవీ చేపట్టిన ఫ్రీ మెడికల్ క్యాంపుకి భారీ స్పందన లభించింది. నున్నలోని సెంటినీ హాస్పిటల్ వారి సహకారంతో ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. రోగులకు ఉచితంగా పలు రకాల వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఉదయం నుంచే భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు ఈ సేవల్ని వినియోగించుకున్నారు. బిగ్ టీవీ చేపట్టిన ఈ ప్రోగ్రాం వల్ల ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందని కొనియాడారు స్థానికులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభించింది బిగ్ టీవీ. అయితే దీనికి సంబంధించి కూడా విజయవాడ నున్న ప్రాంతంలో సెంటినీ సంయుక్తంగా అయితే కనుక బిగ్ టీవీ ఇవాళ మెడికల్ క్యాంప్ను అయితే ప్రారంభించిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా వందలాదిగా రోగులు ఇక్కడికి వచ్చి ఉచితంగా చెకప్ చేయించుకుంటున్నారు. ఇటువైపు మందులు కూడా ఉచితంగానే ఇస్తూ ఉన్నారు. మనతో ప్రస్తుతం అయితే కనుక జనరల్ ఫిజిషియన్ హరీష్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. డాక్టర్ని అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. అంటే సార్ ఏంటి బిగ్ టీవీ అనే కాకుండా సెంటినీ హాస్పిటల్ సాధారణంగా ఎన్నో ఉచిత మెడికల్ క్యాంప్స్ని కూడా కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఇవాళ ప్రారంభించిన దానికైతే ఎంతమంది రెస్పాన్స్ వచ్చింది? సో అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హరీష్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్. ఇవాళ మేము సెంటినీ హాస్పిటల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో నున్నలో గ్రేస్ పాలిక్లినిక్ నందు ఒక మెగా క్యాంప్ నిర్వహించాం. అందులో ఉచితంగా షుగర్ టెస్టులు, బీపీ టెస్టులు, గుండె పరీక్షలైన ఈసీజీ, ఎకో అండ్ కంటి పరీక్షలు అండ్ ఆ స్పెషలిస్టులు అందరూ అందుబాటులో ఉన్నాం. ఇప్పటిదాకా మనకు మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా కనీసం 100 మందికి మనం ఉచితంగా పరీక్షలు అన్నీ చేసాం. ఉచితంగా అన్ని మందులు ఇస్తున్నాము. అవసరమైన వారికి ఉచితంగా సర్జరీలకు, ఆపరేషన్లు కూడా మేము సెంటినీ హాస్పిటల్లో చేయిస్తున్నాం. సో ఇంకా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఈ సర్వీసెస్ వినియోగించుకోవాలనుకుంటే ఇవాళ సాయంత్రం 4 వరకు అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా వచ్చి గ్రేస్ పాలిక్లినిక్ నందు వచ్చి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే మా సెంటినీ హాస్పిటల్ నుంచి ప్రతిరోజు నేను గ్రేస్ పాలిక్లినిక్ నందు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ప్రతిరోజు అందుబాటులో ఉంటున్నాను. అండ్ మీకు అన్ని విధాలుగా మెడికల్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాం సెంటినీ హాస్పిటల్ నుంచి ప్రతిరోజు. అలాగే ఈసీజీ, ఎకో, రక్త పరీక్షలు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. సో మీరు ప్రతిరోజు కూడా వచ్చి ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఉన్నా కానీ నన్ను వచ్చి మీరు కలవచ్చు. ప్రధానంగా ఎక్కువ ఎలాంటి సమస్యలతో అయితే జనాలు వస్తున్న పరిస్థితి ఉంది? ముఖ్యంగా షుగర్, బీపీ, గుండె వ్యాధికి సంబంధించిన ఇబ్బందులు వీళ్ళు వచ్చి మనకి సర్వీసెస్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా వందలాదిగా చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఉచితంగా అయితే కనుక వైద్యం చేయించుకుంటున్న పరిస్థితి. అన్ని టెస్టులు అయితే కనుక ఇక్కడ చేయబడతాయని చెప్పేసి కూడా ముందు నుంచే సెంటినీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి కూడా షుగర్, బీపీ లాంటి చిన్న చిన్న టెస్టుల దగ్గర నుంచి కూడా ఈసీజీ లాంటి పెద్ద టెస్టుల వరకు ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా అయితే కనుక చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. చూడొచ్చు మనం ఆల్రెడీ పొద్దున్న నుంచి కూడా ఒక 150 ఓపీలు కూడా అయినట్టుగా కూడా మనకు కనబడుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉచిత వైద్యం ఏదైతే జరుగుతూ ఉందో దానికి సంబంధించి కూడా అందరూ వినియోగించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఉన్న ప్రాంతంలో, పరిసర ప్రాంతంలో ఎవరైతే ఉంటారో కొంచెం ఏజ్డ్ పీపుల్ కానీ లేకపోతే ఈ మధ్య కాలంలో చాలామందికి కూడా గుండెపోటులతో మరణిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే అదే నేపథ్యంలో చాలామంది కూడా ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్లకుండానే ఉచితంగా వైద్యం చేయడానికైతే కనుక సెంటినీ హాస్పిటల్ ముందుకు వచ్చిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా బిగ్ టీవీ సంయుక్తంగా ఇదంతా నిర్వహించడం జరుగుతూ ఉంది. మనం ప్రస్తుతం ఏదైతే డాక్టర్ దగ్గర అంటే కార్డియాలజీ డాక్టర్ ప్రస్తుతం చెక్ చేస్తూ ఉన్నారు పేషెంట్స్ అందరినీ కూడా మనం చూడొచ్చు. వాళ్ళకి సంబంధించిన ఈసీజీ టెస్ట్ని అయితే కనుక చేసిన అనంతరం అయితే వాళ్ళ గుండె సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందా, ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అనే విషయాలన్నింటినీ కూడా పేషెంట్స్తో డైరెక్ట్గా డాక్టరే మాట్లాడుతున్న పరిస్థితి. అందరూ కూడా చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్లు అయితే కనుక ఇక్కడ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇటువైపు ఒక్కసారి లోపలికి మనం టెస్టింగ్లు చేసే దగ్గరికి వస్తే కనుక ఒక్కసారి మనం చూస్తే ఇటువైపు ఈసీజీ టెస్టులకు సంబంధించి ప్రతి ఒక్క టెస్టులకు సంబంధించి కూడా చాలా కీన్ అబ్జర్వ్ చేస్తూ కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే కనుక ఆ టెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓన్లీ కార్డియాలజీ, ఇటు బీపీ, షుగర్, ఇక జనరల్ ఫిజిషియన్కి సంబంధించి ప్రతి ఒక్క వైద్య పరీక్ష కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. మనం ఇంకా వెనకాల చూస్తే కనుక ఇటువైపు కంటికి సంబంధించి కూడా అటువైపు
అంటే ఈ మధ్య చాలా మందికి కూడా చిన్న వయసులోనే స్పెక్స్ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. చాలా మందికి కూడా కంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాళ్ళకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అంటే ఎలాంటి ఎంత సైట్ ఉంది ఏంటి కన్నుకు సంబంధించిన ఆ టెస్టులను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ టెస్టులు కూడా చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా డాక్టరే ఇక్కడ వాళ్ళకి టెస్ట్ చేసి ఎలాంటి సమస్య ఉంది అని చెప్పి కూడా దగ్గరుండి మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉంది. అయితే సెంటినీ హాస్పిటల్ సంయుక్తంగా బిగ్ టీవీ నిర్వహిస్తున్న ఈ యొక్క మెడికల్ క్యాంప్కి అయితే కనుక ఎంతో సక్సెస్ఫుల్గా చాలామంది ప్రజలైతే వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో అయితే కనుక కృష్ణచంద్ గారు కూడా ఉన్నారు. ఇక్కడ డాక్టర్ కృష్ణచంద్ మార్నింగ్ నుంచి కూడా ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఈసీజీకి సంబంధించి అంటే కార్డియాలజీకి సంబంధించి కూడా అందరినీ టెస్టులు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఏంటి ఇవాళ సెంటినీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం ఒక మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఎన్ని టెస్టులు చేయించుకున్నారు? ఇప్పటిదాకా కనీసం 150 మెంబర్స్ దాకా అటెండ్ అయ్యారండి. సో మనం ఇక్కడ అన్ని ఈసీజీ 2D ఎకో సో బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ మనం ఫ్రీగానే చేస్తున్నాము. సో ఇక్కడ మెయిన్గా ఉద్దేశించి ఏం పెట్టామంటే ఇక్కడ మెడికల్ ఫ్రీ క్యాంప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే సో ఇప్పుడు జనాలు చూస్తుంటే కనుక ఇప్పుడు యంగ్ ఏజ్లో మెయిన్గా హార్ట్ అటాక్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఈవెన్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ మధ్యలో ఎక్కువగా చాలామంది హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు. సో దీని ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ ఇవ్వడానికి మెయిన్గా. సో ఎలాంటి ఆహార అలవాట్లు తీసుకోవాలి, లేకపోతే మనం ఎలాంటి జాగ్రత్తలు, ఇప్పుడు ఆల్కహాల్ లేకపోతే స్మోకింగ్ అనేది చాలామంది యంగ్స్టర్స్ చాలామంది చేస్తున్నారు. ఈవెన్ చాలా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ మా తరపు నుంచి కానీ లేకపోతే ఇలా బిగ్ టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అయినా సరే స్టిల్ ఏంటంటే చాలామంది ఇంకా వాటిని బారిన పడి యంగ్ ఏజ్లో ఇలా హార్ట్ అటాక్స్ ఇలాంటివి తీసుకోవడం, లేకపోతే నిద్రలేమి మెయిన్గా స్ట్రెస్ లైఫ్ ఎక్కువగా చాలామంది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోలేక అంటే బాగా స్ట్రెస్ పెరిగిపోయి తర్వాత ఇన్కమ్ వైజ్ స్ట్రెస్ పెరిగిపోయి తర్వాత సరైన ఎక్సర్సైజ్ లేక తర్వాత స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి ఎక్కువైపోవడం, వీటి వల్ల మేజర్గా యంగ్ ఏజ్లో మనం హార్ట్ అటాక్స్ లాంటివి మనం చూస్తున్నాము. సో మెయిన్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి మళ్ళీ ఇలా సెంటినీ తరపున కానీ లేకపోతే ఇలా బిగ్ టీవీ తరపున కానీ ఇలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. పేషెంట్లు ముఖ్యంగా ఏమంటున్నారు అంటే ముఖ్యంగా ప్రధానంగా ఎలాంటి సమస్యలతో వస్తూ ఉన్నారు ఇక్కడ? మెయిన్ ఇక్కడ చూస్తే కానీ కొంతమంది అన్నోటిస్డ్గా అంటే ఎంతవరకు హార్ట్ ప్రాబ్లం ఉన్నా సరే కొంతమందిని చూసాము. ఇప్పుడు దాకా ఒక 5-6 పేషెంట్స్ వరకు అంటే బాగా హార్ట్ అటాక్ వచ్చి కూడా వాళ్ళకి తెలియలే, అంటే షుగర్ ఉండో లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఉండో వాళ్ళు ఐడెంటిఫై చేయలేని స్టేజ్లో ఉన్నారు. కొంతమందికి నొప్పి రాకపోవచ్చు, లేకపోతే కొంతమందికి ఆయాసం ఉన్న లంగ్స్ ప్రాబ్లం అనే లేకపోతే లోకల్ మెడికేషన్ ఏదో వాడటం, సో దానివల్ల డిలే అయిపోవడం. అంటే కొంతమందికి పంపింగ్ చూస్తే 60-70% ఉండాల్సి ఓన్లీ 20-30% అలా పంపింగ్ ఉంది. సో ఇలాంటి వాళ్ళందరూ చాలా సఫర్ అవుతున్నారు. సో అది కొంతమందికి చాలా ఐడెంటిఫై చేసాం, వాళ్ళకి బెటర్ మెడికేషన్ లాంటివి మేము ఫ్రీగానే ఇచ్చాము. సో ఇలాంటివన్నీ ముందుగానే ఐడెంటిఫై చేస్తే ఏంటంటే సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వకుండా వీటికి మనకి వీలుగా ఉంటుంది. సో చూస్తున్నాం కదా, అంటే పేషెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు పక్కనే, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చారు? నిన్న నుంచి వచ్చారు. ఏం టెస్టులు చేయించుకున్నారు, ఏమేమి మందులు? నాకు ఈసీ ఈకో ఇది జనరల్ చెకప్ చేయించుకున్నాను. కాకపోతే నాకు ఆకలి బాగా తక్కువ ఉంటుంది. నేను ఆల్కహాల్ మానేయటానికి రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి 30 సంవత్సరాల క్రితం ఆల్కహాల్ మానేశాను. అయితే మళ్ళీ జనరల్ చెకప్ చేయించుకుందాం అని చెప్పేసి నేను ఎప్పుడు 1-2 సంవత్సరాలకి అలా చేయించుకుంటాను. ఇంతకుముందే సెంటినీ హాస్పిటల్ విజయవాడలో ఉంది, అక్కడికి వెళ్ళి చేయించుకున్నాను. ఇప్పుడు నిన్న వచ్చారు కదా అని మళ్ళీ ఇక్కడ కూడా చేయించుకుంటున్నాం. ఓకే, ఏమన్నారు డాక్టర్ గారు? మాట్లాడారా? మొత్తం బాగా చూసారా డాక్టర్ గారు? బాగానే చూసారు. అంతకు ముందు నుంచి మీకు గుండె వ్యాధి ఇవన్నీ ఉన్నాయి అంటే గుండెకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లైట్గా ఏదో కొలెస్ట్రాల్ ఉంది అది ఇది అన్నారు. అంత ఇదేం కాదు కానీ జాగ్రత్త తీసుకోవాలని చెప్పి అన్నారు. ఓకే, సో చూస్తున్నాం కదా, అంటే ఇక్కడ ఏదైతే ఈసీజీకి సంబంధించిన జిరాక్స్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. అంటే వీటన్నిటిని కూడా పరిశీలించి ముఖ్యంగా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా డాక్టర్ దగ్గరుండి మరి వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క మెడిసిన్ కానీ లేకపోతే ఆ తర్వాత చెకప్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అయితే కనుక వాళ్ళని హాస్పిటల్కి సజెస్ట్ చేయడము లేకపోతే మరిన్ని ఏవైనా టెస్టులకు అయితే కనుక వాళ్ళే ఉచితంగా చేయించడం అనేది అయితే కనుక ఇక్కడ జరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చాలామంది మహిళలతో పాటు అయితే పేషెంట్స్ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చావు? మేము కంట్రీకా. ఏం టెస్టులు చేయించుకున్నావు, ఏమేమి చూసారు ఇక్కడ? కంటి పరీక్షలు, తర్వాత బీపీ, షుగరు, తర్వాత హార్ట్కి సంబంధించింది అన్నీ చూసారు. అంతా బాగా జరిగిందా? బాగా జరిగింది, ఉపయోగపడిందా? బాగా ఉపయోగపడింది. ఓకే, తాతగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
ముస్తాబాద్ అయిపోయిందా చెకప్ అయిపోయిందా ఫైల్ అయిపోయింది చూసారా బాగా చూసారా డాక్టర్స్ బాగా చూసారు. ఏమేం టెస్టులు జరిగాయి మీకు ఏమేం టెస్ట్ అన్నీ కంటి పరీక్ష అన్నీ అన్ని చేశారు బాగా చేశారా బాగా చేశారు. అంతకు ముందు నుంచి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు గుండెకి ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో అండి, హార్ట్ అటాక్ ఉంది అని చెప్తున్నారు. నా పేరు రంగు విక్రమ్ అండి. నేను బీసీ స్టేట్ యూత్ కన్వీనర్ని. అయితే ఈరోజు నున్నలో జరిగేటువంటి ఈ మెడికల్ క్యాంపు మన కాట్రగడ్డ హరీష్ గారు డాక్టర్ గారు చేయటం, మన డాక్టర్ రమ్య గారు ఆధ్వర్యంలో జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈ ఉచిత శిబిరం అనేది ఏర్పాటు చేయటం నున్నలో ఇది మొట్టమొదటిసారి అయ్యి ఉండొచ్చు. తర్వాత ఈ ఉచిత క్యాంపెయిన్లో కూడా మెడిసిన్స్ ఇవ్వడం కానీ, లేదంటే ఈకో కానీ, లేదంటే ఏవైనా టెస్ట్లు ఏవైనా సరే ఫ్రీ అని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉందండి, ఆనందంగా ఉంది. అయితే ఈ పల్లెటూరులో కూడా అవేర్నెస్ వచ్చి మన పేషెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళు గుర్తించి ఈ సెంటినీ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఈ బిగ్ టీవీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి ఇలా ఉచిత క్యాంపెయిన్లు ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అనేది కూడా మీడియా తరఫున కూడా చాలా కృతజ్ఞతలండి. ఇదే విధంగా మరెన్నో ఏర్పాటు చేసి మన అందరిలో చైతన్యం నెలకొల్పాలని కోరుకుంటున్నాం. నా పేరు రమ్య. మన గ్రేస్ పాలిక్లినిక్ అనేది ఇది నున్నలో హాస్పిటల్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. ఈ గడిచిన 1 మంత్లో కూడా ఎటువంటి అంటే ఈ పల్లెటూరులో కూడా ఇటువంటి మల్టీ స్పెషాలిటీ లెవెల్లో, సూపర్ స్పెషాలిటీ లెవెల్లో ఏ హాస్పిటల్ నుంచి కూడా ఈ పల్లె ప్రాంతాల్లో ఎవరు వచ్చి ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించలేదు. మేము పెట్టిన మోటో కూడా అదే. మననున్న ఇలాంటి రూరల్ ఏరియాస్లో కూడా సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలన్న ఒక సదుద్దేశంతో ఈ హాస్పిటల్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఎంతోమంది గ్రామస్తులు కానీ ఇక్కడున్న పల్లెటూరు వాసులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇట్లాంటి ఈ వైద్య సదుపాయాలన్నీ చక్కగా అందించుకుంటున్నారు. దానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే మన సెంటినీ సూపర్ స్పెషాలిటీ విజయవాడ నుంచి వచ్చిన ప్రతి ఒక్క డాక్టర్కి నా కృతజ్ఞతలండి. అందరూ కూడా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించిన ప్రతి చోట నుండి ఉచితంగా మందులు ఇచ్చేంత వరకు కూడా చాలా హెల్ప్ చేశారు. అలాగే అన్ని మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇక నుండి మన గ్రేస్ పాలిక్లినిక్ నున్నలో ప్రతి ఒక్క వైద్య సేవ మనకు అందుబాటులో ఉంటుంది. అలాగే నూతనంగా ప్రారంభించినప్పటికీ కూడా అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలన్నీ మన హాస్పిటల్లో ఉంటాయి. అలాగే అప్పుడు ఇప్పుడు అని కాదు, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ ఇంటికి వచ్చి ఫ్రీగా శాంపిల్ తీసుకుంటారు. అలాగే షుగర్ టెస్టులు కూడా మా దగ్గర ఫ్రీగా చేస్తారు. ఇలాంటి ఈ సేవలన్నీ మీరందరూ వినియోగించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా అత్యాధునికమైన సదుపాయాలతో మేము అన్ని వైద్య సేవలు మీకు అందిస్తాము. మీరందరూ ఈ సేవలు వినియోగించుకుంటారని, అలాగే మన గ్రేస్ పాలిక్లినిక్ ఇంకా ఆదరిస్తారని, ప్రతి ఒక్క వైద్య సేవని ఇన్కేస్ ఆరోగ్యశ్రీ అటువంటి సదుపాయాలన్నీ ఉచిత సదుపాయాలు కూడా మా దగ్గర ఉంటాయి. మన విజయవాడ వెళ్ళి ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి పల్లెటూరు నుంచి వెళ్ళి విజయవాడ చూపించుకోవాల్సిన అవసరం లేదు. విజయవాడ నుంచి మల్టీ స్పెషాలిటీ సేవలని మన హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇటువంటి సేవలన్నీ మీరు అందరూ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి మననున్న వికాస్ కాలేజ్ రోడ్లో ఉంది. అలాగే మన బిగ్ టీవీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. మీడియా వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని ఎంత ఆదరించలేదు. మేము చాలా క్యాంపులు చేసి ఉంటాం, కానీ ఎవరు ఇంత బాగా ఆదరించలేదు. బిగ్ టీవీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఏదైతే ఉచిత వైద్య శిబిరానికి సంబంధించి కూడా అన్ని టెస్టులన్నీ కూడా చేయించుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మెయిన్గా అయితే కనుక కార్డియాలజీకి సంబంధించి పెద్దవాళ్ళకి ఎక్కువగా ఈ గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఈసీజీ టెస్టులు కూడా ఉచితంగా ఇక్కడ చేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఇటు సెంటినీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అయితే కనుక బిగ్ టీవీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి అయితే కనుక వందలాదిగా అయితే ప్రజలందరూ కూడా నున్న ప్రాంతం రూరల్ ఏరియా దగ్గర నుంచి కూడా అందరూ వస్తున్న పరిస్థితి మనకు కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ నుంచి. For more videos like this, subscribe Big TV channel.